హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? ఏంది కబుర్లు? ఆదివారం విశేషాలు ఏంది? చికెన్లు తెచ్చుకున్నారా? చికెన్లు కూడా తెచ్చుకోబాకండి. మళ్ళీ చూడండి, ఏదో తెగుళ్ళు వస్తాయి అంటున్నారు. మళ్ళీ చూసుకొని జాగ్రత్తగా ఉడకబెట్టాలంట. బాగా ఉడకబెట్టుకొని జాగ్రత్తనండి. ఓకే. ముందుగా మరి డేట్ అయితే ఫిబ్రవరి నెల 16, 2025 అనగా ఆదివారం. చూస్తాం కదా, ఈ విధంగా మనం మిర్చి యార్డ్లోకి వచ్చేసరికి మార్కెట్ యార్డ్లో ఎక్కడ చూసినా ఎటు చూసినా మిర్చి బాగా రాశులు పోసి ఈ విధంగా మార్కెట్లో. కాకపోతే ఈరోజు మరి విషయం ఏంటంటే ఆదివారం కూడా వీడియోస్ చేస్తున్నాడు అనుకోవచ్చు మీరైతే. మరి నేను నిన్న శనివారం పెట్టిన వీడియోకి చాలామంది చాలా కామెంట్లు చేశారు. నేను చెప్తూనే ఉన్నాను, మళ్ళీ ఓ పక్క నుండి మీరు వీడియో చూడకండి కామెంట్లు చేస్తున్నారు. వీడియో చూస్తే మీకు అర్థమైంది లాస్ట్ దాకా. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఏంటందుకు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు, కానీ మీకు అర్థం కావట ఒక్కొక్క రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఓకే, మంచిదే, ఏదో రకంగా మనకు సపోర్ట్ అవుతుంది. సరే, అయితే మాత్రం ముందుగా ఈరోజు మరి డీటెయిల్స్ ఏంటంటే, అన్న ఏసీలో పెట్టుకోవచ్చా, సరుకు కొనుక్కొని పెట్టుకోవచ్చా, సొంతకాయలు పెట్టుకోవచ్చా అని అంటున్నారు. కొనుక్కొనైనా సొంతకాయలైనా కానీ తేజ 6 వరకు కొనుక్కొని కానీ పెట్టుకున్నా, సొంతకాయలు పెట్టుకున్నా రూపాయన్నర ₹2 వడ్డీ అయితే కలిసి వచ్చేది. ఆ రెండు రకాలకైనా కొంతమంది నాకు చెప్పారు. కొందరు ఏమన్నారంటే తేజ 341 తేజ ఉన్న 6 గురించి ఏమి చెప్పలేదు, ఎక్కువ నేను చెప్పారు. కానీ 341 కొనుక్కోండి, నెంబర్ 5 కొనుక్కోండి. ఆ రెండు రకాలు పెద్దగా లేవు, పంటలు తక్కువ, వాటికి డిమాండ్ వచ్చిందని కొందరు చెప్తున్నారు. ఓకే, అది కూడా మంచిదే. ఎందుకంటే తర్వాతకి మిర్చి ఉండకపోవచ్చు, అందుకని వాటికి డిమాండ్ వస్తుందని అలా కూడా చెప్తున్నారు. అర్థం చేసుకోండి, మీకోసమే చెప్తున్నాను అన్నీ వివరంగా. సో అంటున్నారు, ఏదేదో రకరకాలు అంటున్నారు. ఏదైనా నేను ఏదిచ్చి మాత్రం ఎదురెదురుగుండి మాట్లాడితే ఎలా మాట్లాడుతామో అలాగే చెప్తున్నాను. కానీ అది మీకు సోదిలాగా ఉంటుంది కొందరికి. సరే, ఎట్లయితే అట్లా కానివ్వండి. నేను చెప్పాల్సింది మాత్రం చెప్తున్నా. రైతు అనేవారు తెలుసుకోవాలి, అడిగేవాళ్ళు కూడా కామెంట్లో అర్థం కావాలని ఇలా ఇట్లా చెప్తున్నాను. ఒక పక్క యార్డ్ మొత్తం చూపిస్తా, ఒక పక్క మీకు వీడియోస్ ఇలా రికార్డు పెట్టిన వాయిస్. ఓకే, అయితే మాత్రం సరుకు అయితే పెట్టుకోవచ్చండి. కొంతవరకు అలాగైనా ఒక ఆయన అంటాడు, సరుకు ఏసీలో నువ్వు పెట్టమన్నావు అంటే ఏసీలో అందరూ సరుకు పెడతా మళ్ళీ డిమాండ్ తగ్గిపోద్ది అంటున్నారు. దేని డిమాండ్ దానికి ఉండిద్ది ఎప్పుడు కూడా. నాన్న ఈ ఏడాది ఒకలాగా ఉందా, పోయిన ఏడాది ఒకలాగా ఉంది, రేపు వచ్చే ఏడాది ఇంకోలాగా ఉండొచ్చు అన్న. ఈ రేట్లు అయితే ఉండవు, పెరగడం అయితే పెరిగిద్ది, అది పక్క. మీకు డబ్బులు అవసరమయ్యా, రేపు పొద్దున్న సరుకు పెరుగుద్దో పెరగదో, రేటు పెరగదు, మాకు నష్టం వచ్చిందని భయం అయితే అమ్మేసుకోండి. పెరిగినా పెరగకున్నా సరే, మా డబ్బులు మాకు ఉంటే సాల్లే, వడ్డీ అయినా రూపాయన్నర ₹2 వడ్డీ అయినా వద్దు సాల్లే అన్నట్టు అనుకుంటూ దాచి పెట్టుకోండి. పెరగడం అయితే పెరిగిద్ది, అది మాత్రం వాస్తవం. కాకపోతే ఇప్పుడు పెరిగిద్దా, రేపు పెరిగిద్దా, ఎల్లుండి అయితే చెప్పలేము, టైం అయితే పట్టిద్ది. కొందరు ఆర్డర్లు వచ్చాయి అంటున్నారు, కొందరు రాలేదంటున్నారు, కొందరు లేదులే అవన్నీ ఉట్టి అంటున్నారు. ఒక పక్క పేపర్లు వేస్తున్నారు, ఎవరిని అడిగితే ఒక్కొక్కరు ఆయన ఒక్కొక్కలా చెబుతున్నారు. మరి ఒక్కొక్క ఆయన ఏమంటారు, ఏం తెలియక నువ్వు ఏట పెట్టావు ఛానల్ అంటాడు. ఏం తెలియకనంటే ఇప్పుడు ఏటలో అందరికైనా ఏమో తెలిసే ఏందండి, నలుగురు అడిగే కనుక్కుంటారు ఎవరైనా కానీ. ఎప్పుడు ఏ టైంలో ఎట్లుంటుందో తెలియదు మార్కెట్. అర్థమైంది. పెద్ద పెద్ద బడా సేట్లే ఇంకొక ఆయన పక్క కొట్ట ఆయన కొనుక్కుంటాడు. ఏంది అబ్బాయి, ఏంది ఊపు, ఏంది మరి పెరిగే అవకాశం ఏమని నేను అడుగుతాడు ఆయన. అలాగే ఎవరైనా ఒక నలుగురిని అడిగి తెలుసుకోవాల్సిందే, కానీ ఎవరికి ఏమి సొంతంగా చెప్పేది కాదు ఇక్కడ. ఎందుకంటే ఇది మార్కెట్ యార్డ్, మిర్చి యార్డు. ఆసియా కానీ అది పెద్ద కాబట్టి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. అది విషయం ఏంటంటే ఆర్డర్లు అయితే వస్తాయండి. ఒకళ్ళు వచ్చినా రాకపోయినా పెరగడం అయితే పెరిగిద్ది పక్కాగా. పెడదాము దాచిపెడదాం అనుకున్న వాళ్ళు దాచిపెట్టుకోండి. లేదులే మేము అమ్మేస్తాం, ఎందుకు మళ్ళీ రేపు పొద్దున్న ఎట్లా ఉంటుందో, మళ్ళీ ఈ రేటు కూడా రాదేమో అనుకుంటే అమ్మేసుకోండి, భయపడిన వాళ్ళు అయితే. అది చెప్పలేము. రేపు పొద్దున రేటు రాకున్నా అన్న పెరగపోయినా మళ్ళీ అనబాకండి, అబ్బాయి పలానోడు చెప్పినాడు దాచిపెట్టినవరా, రేటు రాలేదని మళ్ళీ నేను అనబాకండి. అది గ్యారంటీ అయితే లేదు కదా. నేను మా ఫ్యూచర్ ప్రకారంగా చాలామంది అనుకునేది ఏంటంటే రేటు వస్తుంది అబ్బా, పెరిగిద్ది అని అంటున్నారు. మరి ఎంత పెరిగిద్ది అంటే మాత్రం ఈ ఉన్న పరిశ్రమ అనేది 1000-1100 పెరిగిద్ది కింటాకి ఇట్లా ఉంటే. లేదు ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్లు వచ్చి మరెన్నో వస్తే మరి ఇంకా రూపాయి ఎక్కువే పెరగవచ్చు. కొన్ని రకాల డిమాండ్ బాగుంటుంది. ఆరుమూరుకి తేజాకి అయితే డిమాండ్ ఉంటుంది, ఇప్పుడు కాదు రేపైనా డిమాండ్ ఉంటుంది ఆరుమూరు తేజాకి, అది మాత్రం పక్కా. నెక్స్ట్ అలాగే 341 అండ్ నెంబర్ 5 మిర్చికి కూడా మంచి బెస్ట్లకి డీలక్స్లకి డిమాండ్ ఉంటుంది. వాటికి కూడాను ఇబ్బంది లేదు. మీడియం బెస్ట్లకి అయితే మరీ అంత డిమాండ్ ఏమి ఉండదు. ఈ మిగతా రకాలు అంటారా, ఈ 2043 రకాల్లో వాటికి డిమాండ్ ఉంటుందండి. ఈ బ్యాడ్గి రకాలకి అంతగా అవి కూడా, ఎందుకంటే అవి కలర్కి ఉపయోగిస్తారు కాబట్టి బ్యాడ్గిలకు కూడా అన్నిటికి $3 వీటికి డిమాండ్ అయితే ఉంటుంది, కలర్కి ఉపయోగించేవి కాబట్టి. నెక్స్ట్ సూపర్ 10 అంటారా, సూపర్ 10 అనగా నెక్స్ట్ అలాగే లావుకాయ బంగారం అనగా ఈ 26లు ఈ రకాలన్నిటికీ ఉంటుంది. తాలుకి కూడా డిమాండ్ అండి. ప్రస్తుతానికి యాడ్లో తాలు దొరకట్లా. 6000, 6500, 7000 చేసి ఎత్తుకుపోతున్నారు తేజ తాలు, 26 తాలు, నెక్స్ట్ అలాగే 63 తాలు, ఇవన్నీ ఎత్తుకుపోతున్నారు. అలాగే కొన్ని రకాల తాలు అయితే అట్లాగా మార్కెట్లో
డిమాండ్ వచ్చేది ఇప్పుడు కాదు రేపన్నా రేట్ అయితే వస్తుంది. కొన్ని రకాలకి మంచి రేట్ వస్తుంది, మిగతా వాటికైతే మామూలుగా రేట్ వస్తుంది. అది ఇట్లాగా మార్కెట్. నేను చెప్తున్నాను కదా, నేనైతే ఇలాగా చెప్పాల్సింది నలుగురిని అడిగి వాళ్ళు అనేదే మీకు చెప్తున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి, వీలైతే లైక్ కూడా చేయండి. మీరు ఎవరైనా కొత్తగా చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో వివరాల కోసం కామెంట్ కూడా చేయొచ్చు. ఓకే, అర్థమవుతుంది కదన్నా మీకు క్లారిటీగా. ఇంకా చెప్పాలండి, చాలా చెప్పాలి. పెద్ద వీడియోలు పెడితే ఎవరు చూడట్లా. అసలు వీడియో పెట్టామంటే లాస్ట్ దా చూడాలండి. ఏం చెప్పుడు అనేటట్టుగా అబ్బాయి అర్థమైందని చెప్పి చెప్పాలన్నోడు ఏం పెట్టాడని చూడాలి. చూసినాక అప్పుడు అన్న మేము లాస్ట్ దా చూసామన్నా, మాకు కొంత అర్థమైంది, కొంత అర్థం కాదు, దానికి వివరం ఏందన్నా అని కామెంట్ చేశారు అనుకో, అప్పుడు మాకు అర్థమయ్యి లాస్ట్ దా చూసాడు అబ్బాయి చెప్పిన వాడు విన్నాడని చెప్పి ఆయనకి రిప్లై ఇవ్వగలం, బాగా వేస్తాం మంచిగా. ఓకేనా? ఇట్లా మొదలు డైలీగా రోజుకి 1,00,000 కాడికి వచ్చిన అన్నాళ్ళు కూడా రేట్ అయితే అంత బేగ్ పెరగదు. 1,00,000 లోపు ఎప్పుడైతే తగ్గిద్దో, 50,000 60,000 ఎప్పుడు వస్తుందో అప్పుడైతే రూపాయి రేపు పెరగవచ్చు. నెక్స్ట్ అలాగే వచ్చిన సరుకల్లా ఎప్పుడప్పుడు బాగా కొనుగోలు జరుగుతుంది, అమ్ముడుపోతుంది, ఎత్తికిపోతున్నారు. దాని గురించి వివరాలు నేను వీడియోలో చెప్పాను, మీకు బాగా క్లారిటీ చెప్పాను, అర్థమైంది కదా. రూపాయి వస్తువు అదుపు దొరుకుతున్నప్పుడు మరి 2 కొంటారు కదా, ఎవరైనా అలాగా ఎక్కువ కొంటున్నారు సరుకు అనమాట. ఈ విధంగా మార్కెట్ యార్డు వీడియోలు ఎందుకు మరి పాతవే, మరి ఏం చేస్తాం, ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కోసం పెట్టాం. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.